Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఈరోజు హెడ్డింగ్ చూద్దాం. పెనాల్టీ ఇన్ ప్రపోర్షన్ అన్నాడు. ప్రపోర్షన్ అంటే బ్యాలెన్స్ అని లేదంటే ఈక్వాలిటీ అని చెప్పాలి. ఇక్కడ పెనాల్టీ ఇన్ ప్రపోర్షన్ ఎప్పుడు కూడా పెనాల్టీ ఎలా ఉండాలంటే ఆ శిక్షకు మనకి అక్కడ తప్పుకి మనం చేసిన మిస్టేక్కి బ్యాలెన్స్ అవ్వాలి అంటున్నాడు. ఇక్కడ పెనాల్టీకి మనం వేరే మీనింగ్ చెప్పొచ్చు. దాని ఇంగ్లీష్ మనం సెంటెన్స్ అంటాము. ఒక మీనింగ్ వచ్చి సెంటెన్స్ అంటే తెలుగులో మనం వాక్యం అంటాము. వేరే మీనింగ్ వచ్చి సెంటెన్స్ అంటే పెనాల్టీ. మనం వేరే మీనింగ్ చెప్పాలంటే ఇంగ్లీష్లో పెనాల్టీకి ఎలా చెప్పొచ్చు అంటే ఒక మీనింగ్ వచ్చి శాంక్షన్. మనం అనుకుంటాము శాంక్షన్ అనే వర్డ్ ఎక్కువగా పాజిటివ్గా ఫీల్ అవుతాము. శాంక్షన్ చేశారంటే అప్రూవ్ చేశారనుకుంటాం. ఒక మీనింగ్ వచ్చి శాంక్షన్ అంటే అప్రూవే, ఒక మీనింగ్ వచ్చి శాంక్షన్ అంటే పెనాల్టీ. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే శాంక్షన్ అనే పదం శాంక్షన్కి ఆపోజిట్గా తీసేసుకోవచ్చు. అంటే ఒక సెన్స్లో పాజిటివ్ మీనింగు, ఒక సెన్స్లో నెగిటివ్ మీనింగు. ఇక్కడ చూస్తే పెనాల్టీ అని చెప్పచ్చు, లేదంటే పనిష్మెంట్ అని కూడా మనం చెబుతుంటాము. ఎక్కువ మన ఎగ్జామ్స్లో వస్తుంది ఈ వర్డ్ బాగా రీసెంట్గా చూస్తే శాంక్షన్. ఒక మీనింగ్ వచ్చి యాక్సెప్టెన్స్ అంటున్నాడు, లేదంటే అప్రూవల్ అంటున్నాడు. సో రెండు రకాలుగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పెనాల్టీ ఇన్ ప్రపోర్షన్ ఎప్పుడు కూడా చేసిన తప్పుకి ఈక్వల్గా పనిష్మెంట్ ఉండాలి అంటున్నాడు. మన ఎగ్జామ్లో ఎక్కువగా ఒక వర్డ్ వస్తుంది. ఏంటో వర్డ్ అంటే డిస్ప్రపోర్షనేట్ అంటాడు. ఈ వర్డ్ ఎక్కువ వస్తుంది ఎగ్జామ్లో. డిస్ప్రపోర్షనేట్ అంటే ఎక్కువగా, ఎక్సెసివ్ అనమాట. ఎక్సెసివ్ మనకు దీన్ని ఇంగ్లీష్లో అన్జూ అంటాం. అన్జూ అన్న ఎక్సెసివ్ అన్న ఒకటే. డిస్ప్రపోర్షనేట్ దీన్ని వేరే మీనింగ్ చెప్తే అన్ఈక్వల్ అంటాడు. ప్రపోర్షనేట్గా లేదంటే అర్థం ఏంటంటే అయితే అన్ఈక్వల్, లేదంటే ఎక్కువగా. సో ఆన్ గ్రోయింగ్ యూజ్ ఆఫ్ క్రిమినల్ డిఫేమేషన్ ప్రొసీడింగ్స్ అన్నాడు. రీసెంట్గా బాగా గ్రో అవుతుందన్నాడు. గ్రో అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి ఇంక్రీజింగ్ అవుతుందంట. క్రిమినల్ డిఫేమేషన్ మన ఎక్కువ తెలుగులో అంటాం పరువు నష్టం అంటాం కదా. పరువు నష్టం దావా అంటాం. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పరువుకి ఆటంకం కలిగిందని చెప్పి కోర్టులో కేసు వేస్తారు. అవి ఈ మధ్య రీసెంట్గా ఎక్కువైపోయాయి. ఇక్కడ ప్రొసీడింగ్స్ అన్నాడు. ప్రొసీడింగ్స్ అంటే మీనింగ్ వచ్చి లీగల్ యాక్షన్స్ అనమాట, లేదా లీగల్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. ఒకప్పుడు అంతగా లేవంట, కానీ రీసెంట్ టైమ్స్లో మాత్రం ఎక్కువ కేసెస్ బాగా ఎక్కువైపోతున్నాయి. ఏంటంటే అది డిఫమేషన్. యాక్చువల్గా మనం ఎక్కువగా ఫేమ్ అంటే పదం చూస్తాము. ఫేమ్ దాని ముందు డిఫేమ్ అంటే రాశాడు. ఫేమ్ ఏ సెన్స్ బేసిక్ అంటే పాజిటివ్, డి రాయడం వల్ల టోటల్ సెన్స్ వచ్చి నెగిటివ్. డిఫేమ్ అంటే మీనింగ్ వచ్చి స్లాండర్. స్లాండర్ అంటే మీనింగ్ వచ్చి లైబెల్ అని చెప్పచ్చు. LIBEL లైబెల్. లైబెల్ అంటే మీనింగ్ వచ్చి మనం వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడడం. అంటే వాళ్ళకున్న పరువుని మనం ఏం చేస్తామంటే తగ్గిస్తాము. మనకు దీన్నే అబేస్ అంటాము, లేదంటే డిబేస్ అంటాము. ఇక్కడ రైటర్ ఏమంటున్నాడంటే రీసెంట్ టైమ్స్లో క్రిమినల్ డిఫమేషన్ అంటున్నాడు. యాక్చువల్గా డిఫమేషన్ అనేది క్రిమినల్లోకి వస్తుంది అనమాట, క్రిమినల్ చట్టాల్లోకి వస్తుంది. దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుతుందంట. మనకు కొన్ని కంట్రీస్ చూస్తే సపోజ్ యూకే ఉందనుకోండి. యూకేలో అక్కడ డిఫమేషన్ అనేది సివిల్లో అక్కడ ఏమొస్తుందంటే సివిల్లోకి వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే ఇండియాలో క్రిమినల్లోకి వస్తుంది. ఇది క్రిమినల్ చట్టంలో రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా జైలు పనిష్మెంట్స్ ఇస్తున్నారు. అంటే తీసుకెళ్ళి మనల్ని జైల్లో పెడుతున్నారు అనమాట. ఇది మంచి పద్ధతి కాదంటున్నాడు. సో యూకే లాగా ఇండియా కూడా దీన్ని సివిల్గా పరిగణించాలి అంటున్నాడు. దీన్ని ఎలా చేయకూడదంటే క్రిమినల్ చట్టంగా చూడకూడదు అని చెప్తున్నాడు. యాక్చువల్గా దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. ఎక్కువ మంది ఏంటంటే ముఖ్యంగా ప్రైవేట్ పర్సన్స్, తర్వాత ఏమో పొలిటికల్ పర్సన్స్, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి యాంటీగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసెస్ వేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు అనమాట. సో చాలామంది కేసెస్కి భయపడి వీళ్ళని ఎవరు కూడా యాంటీగా మాట్లాడలేకపోతున్నారు, అపోజ్ చేయలేకపోతున్నారు. మనకు ఒక రైట్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాం కదా, దానికి ఇది భంగం కలిగిస్తుంది అనమాట. చాలామంది భయపడిపోతున్నారు అనమాట. ఏదైనా అంటే కేసు పెడతారేమని చెప్పి చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది ఇండియాలో కరెక్ట్ కాదని చెప్తున్నాడు అనమాట. సో 2016లో అప్పుడు జడ్జి వచ్చి దీన్ని కరెక్ట్ అని చెప్పారు. కానీ 2025లో ఇప్పుడు దీన్ని అపోజ్ చేస్తున్నారనమాట. దీన్ని క్రిమినల్ చట్టాల నుంచి సివిల్ చట్టాల్లోకి మార్చాలి. దీని ద్వారా ఏమొస్తుందంటే అయితే మన ఎక్కువ అంటాం నష్టపరిహారం అంటాం కదా, అంటే కాంపన్సేషన్ ఇస్తారు, లేదనుకోండి
వాళ్ళకి క్షమాపణ చెప్తారనమాట. ఇలాంటి ద్వారా వీటిని పరిష్కరించాలి కానీ అంతేగాని తీసుకెళ్ళి సివిల్గా తీసుకెళ్ళి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు పనిష్ చేయకూడదు అంటున్నాడు. నెక్స్ట్ కింద చూశాడు, క్రిమినల్ డిఫమేషన్ ఈజ్ ఇన్కంపాటబుల్ అన్నాడు. మీనింగ్ వచ్చి ఇన్కంపాటబుల్ అన్నాడు. ఇప్పుడు చూసారు ఆన్సర్. ఇన్కంపాటబుల్ అంటే మీనింగ్ వచ్చి ఇన్ఈక్వల్ అలా తీసుకోవచ్చు అనమాట. అన్ఈక్వల్గా ఉంది దేంతో అంటే డెమోక్రటిక్ డిబేట్. మనం ఏదైనా సరే డెమోక్రటిక్ మనం డిబేట్ చేయగలగాలి. డిబేట్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ డిస్కషన్. సో ఓపెన్ డిబేట్ జరిగే ఛాన్స్ ఉండాలి. అలాంటివి లేకుండా చాలామంది ఇక్కడ క్రిమినల్ చట్టాలు చేసేసి జనాల్ని భయపెడుతున్నారంట. అదంటే ప్రజెంట్ అయితే మాత్రం మనం కూడా యూకేలో ఫాలో అవ్వాలి. దీన్ని తీసుకెళ్ళి మనం సివిల్ చట్టాలుగా మార్చాలి అంటున్నాడు. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు, అది చూద్దాం. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయ్యి పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో స్టార్ట్ చేద్దాం. When the Supreme Court of India upheld the validity of criminal defamation in Subramanian Swamy 2016 అంటున్నాడు. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అప్హెల్డ్ చేసింది అన్నాడు. అక్కడ మనం చూస్తే అప్హోల్డ్ అనే పదం ఉంది. అప్హోల్డ్కి పాస్ట్ టెన్స్ వచ్చి అప్హెల్డ్ అంటున్నాడు. ఇక్కడ హోల్డ్ అనే పదం V1 అయింది, ఇక్కడ V2. అప్హోల్డ్ అంటే మీనింగ్ వచ్చి ఒకటి కన్ఫర్మ్ చేయడం లేదంటే సపోర్ట్ చేయడం. సో 2016లో అప్పుడున్న వాళ్ళు ఏం చేశారంటే ఒక కేసులో దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారంట. అదే చెప్పాడు అక్కడ. వెన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ అన్నాడు. అక్కడ వ్యాలిడిటీ అనే పదం రాశాడు. వ్యాలిడిటీ అంటే మీనింగ్ వచ్చి అక్కడ లీగాలిటీ అని చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి సో మన అక్కడ చెప్పిన వ్యాలిడిటీ అంటే లీగాలిటీ అంటే దానికి చట్టబద్ధత ఉంది అని చెప్పారంట. ఎప్పుడంటే 2016లో. ఏ కేసు అంటే ఈయన సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. రీజనింగ్ దట్ రెప్యుటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రైట్ టు లైఫ్ అన్నాడు. అక్కడ రీజనింగ్ అన్నాడు. అక్కడ రీజనింగ్ అంటే లాజికల్ థింకింగ్ అనమాట. ఆ రోజుల్లో ఆయన చెప్పేదాన్ని మనం లాజికల్గా థింక్ చేస్తే సో రీజనింగ్ అంటే మీనింగ్ వచ్చి లాజికల్ థింకింగ్ అని చెప్పొచ్చు. సో లాజికల్ థింకింగ్ మనం ఏమని చెప్తామంటే సింపుల్గా మనం రీజనింగ్ అంటున్నాడు. అప్పుడు అక్కడ ఒక రీజన్ చెప్పారనమాట. అతను ఏం చెప్పారంటే దట్ ద రెప్యుటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రైట్ టు లైఫ్ అన్నాడు. దట్ రెప్యుటేషన్ ఈజ్ అన్నాడు. రెప్యుటేషన్ అంటే మనకున్న ప్రఖ్యాతి ఖ్యాతి అంట. రెప్యుటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ మనకున్న ఫేమ్ అని చెప్పొచ్చు, మనకున్న స్టార్డమ్ అంటాం. వీటిని మనం సింపుల్గా రెప్యుటేషన్ అంటాం. ఇది ప్రతి మనిషికి పార్ట్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. పార్ట్ అంటున్నాడు ఆఫ్ ద రైట్ టు లైఫ్ అనమాట. జీవించే హక్కులో ఇదొక పార్ట్ అని చెప్తున్నాడు. ఇట్ మే నాట్ హ్యావ్ యాంటిసిపేటెడ్ ద డిఫికల్టీస్ ఆఫ్ దీస్ పొజిషన్. సో 2016లో ఈ తీర్పు ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పట్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారనమాట ఇది ఫ్యూచర్లో ఇంకా నెగిటివ్గా మారపోతుందని. అక్కడ యాంటిసిపేట్ అనే పదం రాశాడు. యాంటిసిపేట్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్పెక్ట్ చేయడం, ఎక్స్పెక్ట్ అంటే మీనింగ్ వచ్చి ఆగర్ చేయడం, ఆగర్ అంటే మీనింగ్ వచ్చి బోర్డ్ చేయడం. మనకు దీన్నే పోర్టెంట్ అంటాం. పోర్టెంట్ అంటే మీనింగ్ వచ్చి ప్రాఫెసీ. సో అప్పట్లో 16లో దీన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. దీనిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దీనిలో వచ్చే డిఫికల్టీస్ ఏంటని అప్పట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్గా 9 years తర్వాత రీసెంట్గా చూస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఇది కరెక్ట్ కాదనమాట. అప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. దీన్ని సివిల్ చట్టాలుగా మార్చాలి, నాట్ లైక్ దట్ క్రిమినల్ చట్టాలు అంటున్నాడు. క్రిమినల్ చట్టాలుగా మారిస్తే జనాలు భయపడతారనమాట. ఎందుకంటే పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది, మనకు అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి జైల్లో పెడతారు. కాబట్టి చాలామంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వాళ్ళు కోల్పోతారని చెప్తున్నాడు. ఓపెన్ డిబేట్ జరగదని చెప్తున్నాడు. సో 16లో ఈ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారనమాట ఇది ఫ్యూచర్లో మనకి ట్రబుల్ మేకర్ అవుతుందని చెప్పి అనుకుని ఉంటారని చెప్తున్నాడు. So it may not have anticipated the difficulties of this position. On September 22nd, 2025, during criminal defamation proceedings against the Foundation for Independent Journalism. సో ఇక్కడ ఒక జర్నలిస్ట్ వాళ్ళ మీద సంబంధించిన వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ అయిందనమాట. మీకు తెలుసు చాలా మంది జర్నలిస్టులు ఏం చేస్తారంటే పొలిటీషియన్స్కి లేదా కొంతమంది పవర్ఫుల్ పర్సన్స్ మీద కమెంట్స్ చేస్తుంటారు, లేదా పేపర్లో ఆర్టికల్స్ రాస్తారు. వాళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారనమాట. ఆ జర్నలిస్టులు వాళ్ళని భయపెట్టడానికి లేదా అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళని భయపెట్టడానికి కోసం దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరిగిందంట. ఏం జరిగిందో చూద్దాం. So during the criminal defamation proceedings అంటే legal activities
against the Foundation for Independent Journalism, Justice M.M. Sundaresh of the court voiced his unease అన్నాడు. ఆయన అక్కడ ఆ మాటలు అక్కడ వాయిస్ చేశారన్నాడు. వాయిస్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్ప్రెస్ చేశారంట. తను అక్కడ చెప్తున్నారు ఏం ఎక్స్ప్రెస్ చేశారు అంటే మనం ఎక్కువ దీన్నే ఎక్స్టెండ్ అంటాము. ఎక్స్టెండ్ అన్న ఎక్స్ప్రెస్ అన్న వాయిస్ అయినా ఒకటే. ఆయన ఏం చెప్తున్నారంటే హీస్ అనీజ్ అన్నాడు. ఒకటి అనీజ్ అనే వర్డ్ నెగిటివ్ సెన్స్ గా తీసుకుందాం. ఒక మీనింగ్ వచ్చి డిస్సాటిస్ఫాక్షన్. ఆయన అక్కడ ఎందుకు అక్కడ సాటిస్ఫాక్షన్ గా లేరనమాట. ఆయనకు ఫీల్ అయ్యారు అనమాట, ఇది ఎందుకో కరెక్ట్ గా లేదు అని చెప్తున్నారు. సో యాట్ ద గ్రోయింగ్ యూజ్ ఆఫ్ క్రిమినల్ డిఫమేషన్ ప్రొసీడింగ్స్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ చెప్పాం కదా. మరీ ముఖ్యంగా ప్రైవేట్ పర్సన్స్ అనమాట. అంటే పవర్ఫుల్ పర్సన్స్, బాగా డబ్బున్న వాళ్ళు, సో బాగా నేమ్ ఉన్న వాళ్ళు, అలాగే పొలిటికల్ యాక్టర్స్ అంటే పొలిటికల్ గా రూల్ చేసే వాళ్ళు, వీళ్ళు యాజ్ అన్ ఇన్సూరెన్స్ అగైనెస్ట్ క్రిటిసిజం. సో యాక్చువల్గా మనకి ప్రజాస్వామ్యంలో క్రిటిసిజం అనేది కామన్ ఉంటుంది. మన చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్న దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప చాలా మంది ఈ చట్టాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ప్రొటెక్షన్ పొందుతున్నారు. దేని నుంచి అనమాట అంటే క్రిటిసిజం. అక్కడ ఓటు రాశాడు ఇన్సూరెన్స్. మన ఎక్కువగా జనరల్గా ఇన్సూరెన్స్ అంటాం, అప్పుడు మీనింగ్ వేరు. ఈ సెన్స్ లో మీనింగ్ వచ్చి ప్రొటెక్షన్ గా చెప్పొచ్చు, లేదంటే డిఫెన్స్ అని చెప్పండి. సో అక్కడ ఏమన్నాడంటే అతను ఒక డిఫెన్స్ గా వాడుకుంటున్నారు. వేరే మీనింగ్ అయితే ఇన్సూరెన్స్ అయితే వేరే మీనింగ్ వచ్చి ఇండెమ్నిటీ అని మనం చెప్పొచ్చు. ఇండెమ్నిటీ అంటే మీనింగ్ వచ్చి ఇన్సూరెన్స్, ఈ సెన్స్ లో ప్రొటెక్షన్. సో ఇక్కడ కేసు ఏంటనమాట అంటే ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం అనమాట. వాళ్ళకి సంబంధించిన కేసు వచ్చిందంట. ఆ ప్రొసీడింగ్స్ అవుతుంటాయి కదా, లీగల్ యాక్షన్స్ జరిగినప్పుడు కోర్టులో హీరింగ్స్ ఇవన్నీ అవుతున్నప్పుడు ఈయన అక్కడ చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు అనమాట. ఆయన చాలా బాధపడ్డారు. అప్పుడు చెప్తున్నారు అనమాట ఏమనంటే by private individuals and political actors as an insurance against criticism అన్నాడు. క్రిటిసిజం అనేది చాలా మంది దాన్ని తప్పించుకోవడం కోసం, అది జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే ఈ చట్టాన్ని వాడుకుంటున్నారు. క్రిటిసిజం అన్నాడు. మనకు దీన్నే సో నౌన్స్ గా చెప్తుంటాం. డినన్సియేషన్ అని రాసామని ఆల్రెడీ. మనకు దీన్నే పిల్లరీ అని రాసాము. పిల్లరీ అన్న సరిపోతుంది. ఇంకా మనకు కావాలంటే దీన్ని మనం డెనిగ్రేషన్ అని కూడా రాస్తుంటాము. ఇవన్నీ క్రిటిసైజ్ చేయడమే. అంటే పక్క వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ ఆన్సర్ ల్యాంపూన్ అంటాం. ల్యాంపూన్ అన్న కూడా సేమ్ మీనింగ్ ఇస్తున్నాడు. సో క్రిటిసిజం అండ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ రిట్రిబ్యూషన్. దీన్ని చాలా మంది ఎలా వాడుతున్నారంటే యాజ్ ఎ మీన్స్ ఆఫ్ రిట్రిబ్యూషన్ అనే పదం రాశాడు. రిట్రిబ్యూషన్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ పనిష్మెంట్ గా మనం చెప్పొచ్చు. దీన్ని మనం ఎక్కువగా చాస్టిస్మెంట్ అంటాము. చాస్టిస్మెంట్ అన్నా, పనిష్మెంట్ అన్నా, లేదంటే పెనాల్టీ అన్నా ఇవన్నీ ఒకటే అనమాట. చాలా మంది ఏంటంటే వేరే వాళ్ళ మీద కక్ష ఉందనుకోండి, ఇలాంటి కేసెస్ పెట్టి వాళ్ళని పనిష్ చేయడానికి ఒక ఆయుధంగా వాడుకుంటున్నారంట ఈ చట్టాన్ని. ఇదే ఇక్కడ ఈయన బాధపడుతున్నారనమాట. వాళ్ళకి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ప్రశ్నించే వాళ్ళని గొంతు ఆపడం కోసం ఈ చట్టాన్ని చాలా మంది పవర్ఫుల్ పర్సన్స్ వాడుకుంటున్నారు. ఇక్కడ అదే ఆయన చెప్పారనమాట. హీస్ అబ్జర్వేషన్ ఎకోస్ అంటున్నాడు. ఆయన మొత్తం అబ్జర్వ్ చేశారనమాట. అది మనకి ఎకో చేస్తున్నాడు. ఎకో అంటే మీనింగ్ వచ్చి రిపీట్ చేస్తున్నారు. రిపీట్ అంటే మీనింగ్ వచ్చి రీఇటరేట్ అంటాము. మనకు దీన్నే ఇటరేట్ అంటాము. అంటే రిపీట్ చేస్తారనమాట. ఏ బ్రాడర్ జుడిషియల్ యాంగ్జైటీ. ఆయనకి అర్థమైందంటే ఒక దీన్ని చాలా బ్రాడర్ గా చూస్తారనమాట. వైడ్ గా చూస్తే ఆయనకు ఒక యాంగ్జైటీ ఒకటి కనబడింది. అక్కడ యాంగ్జైటీ అంటే నెగిటివ్ సెన్స్ వరీ. మనకు దీన్నే అప్రహెన్షన్ అని పిలుస్తుంటాము. అప్రహెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ కన్సర్న్ గా మనం చెప్తుంటాము. కన్సర్న్ అన్న, అప్రహెన్షన్ అన్న, వరీ అన్న, యాంగ్జైటీ అన్న ఒకటే. ఆయన అక్కడ యాంగ్జైటీ వ్యక్తం చేస్తున్నారు ఇన్ రీసెంట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ రాహుల్ గాంధీ, శశి థరూర్ అండ్ అదర్ పబ్లిక్ ఫిగర్స్. సో పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే అపోజిషన్ పార్టీ మీద వాళ్ళని ట్రబుల్ చేయడం కోసం వాళ్ళ మీద ఎలాంటి కేసెస్ పెట్టి వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పడం వల్ల వాళ్ళు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. పాపం అక్కడ టైం వేస్టే కాదు, అక్కడ మనీ వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ ఫోకస్ అంతా కూడా డివేట్ అయిపోతుందంట. అక్కడ ఇది మెన్షన్ చేస్తారు ఆయన. సో ఎక్స్ప్రెస్ ఇన్ రీసెంట్ ప్రొసీడింగ్స్ అంటే ఆయన వరీని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అగైన్స్ట్ రాహుల్ గాంధీ, శశి థరూర్ అండ్ అదర్ పబ్లిక్ ఫిగర్స్ అనమాట. ఇలాంటి వాళ్ళ మీద కేసెస్ పెట్టి వాళ్ళని ట్రబుల్ చేయడానికి ట్రై చేస్తారని చెప్పి ఆయన ఎక్స్ప్రెస్ చేస్తారు తన బాధని. దట్ ద లా ఈస్ బీయింగ్ మిస్యూజ్. ఆయనకు అర్థమైందనమాట. చట్టాన్ని చాలా మంది ఏం చేస్తారంటే మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మనకు దీన్ని సింపుల్ గా అబ్యూస్ అంటాము. ఒక మీనింగ్ వచ్చి అబ్యూస్ అంటే
తిట్టడం, స్కోల్డింగ్. ఒక మీనింగ్ వచ్చి అబ్యూజ్ అంటే ఎక్స్ప్లాయిట్ అనమాట. మనం ఎక్కువ దోపిడీ చేయడం అంటాం, దౌర్జన్యం అంటాం. తప్పుగా యూజ్ చేస్తే మిస్యూజ్. క్రిమినల్ డిఫమేషన్ ప్రపోజెస్ ఇంప్రిజన్మెంట్ అంటున్నాడు. యాక్చువల్గా క్రిమినల్ చట్టాలు ఏం చెప్తే చివరికి జడ్జిమెంట్లో అయితే ఇంప్రిజన్మెంట్ ఇస్తాయి. ఇంప్రిజన్మెంట్ అన్నాడు. ఇంప్రిజన్మెంట్ అంటే మీనింగ్ ఏంటనమాట, జైలు. వాళ్ళని జైలు పెడతారు, అరెస్ట్ చేసి జైల్లో పెడితే దట్ ఈస్ కాల్డ్ ఇంప్రిజన్మెంట్. ఇంప్రిజన్మెంట్ అంటే అక్కడ శిక్ష వేస్తారనమాట. అలాగే అన్నాడు అక్కడ, సో ఇంప్రిజన్మెంట్ ఫర్ స్పీచ్ దట్ ఇంజూర్స్ రెప్యుటేషన్. ఇది కరెక్ట్ కాదనమాట. శిక్ష అనేది ఈక్వల్గా లేదు ఇక్కడ. సో అక్కడ ఏంటంటే మనం తెచ్చిన పనిష్మెంట్ అనేది బాగా ఓవర్ అయిపోతుందంట, డిస్ప్రపోర్షనేట్. అక్కడ చేసిన తప్పు కన్నా శిక్ష ఎక్కువైపోతుంది. మనం ఒకరు తిట్టడం వల్ల దానికి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తే అప్పుడు ఇంకెవరికి, అందరికి ఎవరికి ధైర్యం రాదనమాట. ఎవరు కూడా ముందుకు వచ్చి దేన్ని కూడా క్రిటిసైజ్ చేయలేరు, ఏమీ మాట్లాడలేరు కదా. ఇది మాత్రం కరెక్ట్ కాదని చెబుతున్నారు. స్పీచెస్ దాట్ ఇంజూర్స్ రెప్యుటేషన్ అంటే రెప్యుటేషన్ అంటే ఫేమే కదా. ఫేమ్ని అక్కడ ఇంజూర్ చేసినంత మాత్రం తీసుకెళ్ళి 2 years 3 years జైల్లో పెట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎ రెమెడీ డిస్ప్రపోర్షనేట్ టు హార్మ్ కాజ్ అన్నాడు. ఎ రెమెడీ. సో అక్కడ ఆన్సర్ రెమెడీ అంటే మీనింగ్ వచ్చి సొల్యూషన్. మనం ఎక్కువగా దీన్ని రెమెడీని మనం నౌన్గా చెప్తుంటాం. ఒకటి మీనింగ్ వచ్చి సొల్యూషన్, ఒక మీనింగ్ వచ్చి క్యూర్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా మనం క్రిటిసైజ్ చేస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అనేది ఒక సొల్యూషన్ కనబడుతుంది. ఆ సొల్యూషన్ అనేది కరెక్ట్గా లేదు, డిస్ప్రపోర్షనేట్గా ఉంది. అంటే ఎక్కువైపోతుంది. చేసిన తప్పు చిన్నదైతే శిక్ష బాగా పెద్దదైపోతుంది. దట్ ఈస్ కాల్డ్ డిస్ప్రపోర్షనేట్. అంటే అది మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నాడు. టు ద హార్మ్ కాజ్ అంటే జరిగిన ఆ హార్మ్ కన్నా శిక్ష ఎక్కువవుతుంది అంటున్నాడు. While protecting dignity may justify strong safeguards. While protecting dignity, చాలా మంది డిగ్నిటీ ఉంటుంది అంటే గౌరవం ఉంటుంది, దానికి ఏం కావాలన్నమాట, మే జస్టిఫై స్ట్రాంగ్ సేఫ్ గార్డ్స్. దానికి కొంత సేఫ్ గార్డ్స్ ఉండాలి, కరెక్టే. అంటే కొంత రక్షణ ఉండాలి. ఎవరిని పడితే మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. దానికంటే కొన్ని చట్టాలు ఉండాలి, వాటికంటే కొన్ని ప్రొటెక్షన్ ఉండాలి. సేఫ్ గార్డ్ అంటే రక్షణ. ప్రొటెక్టింగ్ రెప్యుటేషన్ సెల్డమ్ వారెంట్స్ క్రిమినల్ పనిష్మెంట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ప్రొటెక్టింగ్ రెప్యుటేషన్ అని కాపాడడం కోసం పనిష్మెంట్ ఇస్తారు అనే భయం మాత్రం ఉండకూడదంట. అంటే కమిట్ చేయాలంటే భయపడేలాగా మాత్రం ఉండకూడదు. అక్కడ చెప్పాడు ప్రొటెక్టింగ్ రెప్యుటేషన్ అంటే రెప్యుటేషన్ కాపాడుతున్నాం అనే పేరు చెప్పి మన ప్రజల్ని భయపెట్టకూడదు. అంటే మమ్మల్ని ఏమైనా అంటే అరెస్ట్ చేసేస్తారు, వాళ్ళని అంటే అరెస్ట్ చేసేస్తారు, ఇలాగా మనం వారెంట్ ఇవ్వకూడదు. ప్రొటెక్టింగ్ రెప్యుటేషన్ సెల్డమ్ వారెంట్స్ అంటున్నాడు. అక్కడ వారెంట్ అంటే ప్రామిస్ అనమాట. అక్కడ వారెంట్ అంటే వెర్బు, నథింగ్ బట్ ఆన్సర్ ప్రామిస్ అని చెప్పొచ్చు, లేదంటే గ్యారంటీ అని చెప్పొచ్చు. సో వేరే వాళ్ళు తిడితే మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారని ఎవరికి చెప్పకూడదు అనమాట. అది కరెక్ట్ కాదంటున్నాడు. పక్కన సెల్డమ్ అంటే నెవర్ అని. ప్రొటెక్టింగ్ రెప్యుటేషన్ సెల్డమ్ నెవర్ వారెంట్స్ క్రిమినల్ పనిష్మెంట్ అంటున్నాడు. వేరే వాళ్ళ రెప్యుటేషన్ కాపాడడం కోసం మనం ఏంటనమాట అరెస్టుల దాకా వెళ్ళకూడదు అంటున్నాడు. పనిష్మెంట్స్ అనేవి అంత సివియర్గా ఉండకూడదు అంటున్నాడు. సిన్స్ 2016 క్రిమినల్ డిఫమేషన్ హ్యాస్ బికమ్ ఏ టూల్ ఆఫ్ ఇంటిమిడేషన్ అంటున్నాడు. ముఖ్యంగా 2016లో ఎప్పుడైతే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా సుబ్రహ్మణ్యం కేసు అన్నాం కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమవుతుందంట, సో అది ఒక టూల్ లాగా మారిపోయింది. అక్కడ ఒక టూల్ అన్నాడు అంటే ఒక వస్తువుగా చెప్పొచ్చు, ఒక టూల్ అంటే యుటెన్సిల్ అని చెప్పొచ్చు, ఒక టూల్గా మారిపోయిందంట. దేనికి మారిపోయింది అనమాట, ఇంటిమిడేషన్ అన్నాడు. ఇంటిమిడేషన్ అంటే మీనింగ్ వచ్చి నౌన్గా చెప్పొచ్చు టెర్రర్ అంటే ఒక భయపెట్టేదానికి ఒక ఆయుధంగా మార్చుకున్నారు అనమాట ఆ కేసు తర్వాత చాలా మంది. Since 2016 criminal defamation has become a tool of intimidation అన్నాడు. అంటే ఒక టూల్గా మారిపోయిందంట. వేరే వాళ్ళని భయపెట్టాలంటే ఈ చట్టాన్ని వాడుకునేలాగా మారిపోయింది అంటున్నాడు. ఇది చాలా బాధాకరం అనమాట. ఈ చట్టం తీసుకొచ్చిన పర్పస్ ఒకటి కానీ రియాలిటీ వేరేగా ఉంది అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. ఎడిటర్స్ ఆఫ్ హిందూ అంటాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. హిందూ ఎడిటర్స్ అంట ఫేస్ సచ్ కేసెస్ అండర్ ద జయలలిత గవర్నమెంట్. అప్పట్లో తమిళనాడులో జయలలిత గవర్నమెంట్లో ఏం చేశారంటే హిందూ న్యూస్ పేపర్ ఉంటారు కదా, ఆ రైటర్స్ మీద ఎడిటర్స్ మీద ఇలాగే కేసులు పెట్టారంట. అప్పట్లో సేమ్ ఇదే విధంగా అక్కడ దీన్ని మిస్యూజ్ చేశారంటున్నాడు. సో అండ్ మిస్టర్ గాంధీ అన్నాడు ఓవర్ రిమార్క్స్ అబౌట్ పొలిటికల్ లీడర్స్ అనమాట. అక్కడ మిస్టర్ గాంధీ ఓవర్ రిమార్క్స్ అని మనం చేసే కామెంట్స్
లీడర్స్ విత్ ట్రయల్ కోర్ట్స్ అన్నాడు. ఓకే, సో ఇష్యూయింగ్ సమన్స్ దట్ రిక్వైర్డ్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్ అన్నాడు. విత్ ట్రయల్ కోర్ట్స్ ఇష్యూయింగ్ సమన్స్ దట్ రిక్వైర్డ్ ద కోర్ట్ ఇంటర్వెన్షన్. సో చాలా మన కింది స్థాయిలో కోర్టులు ఏం చేస్తున్నాయంటే సో ఈజీగా సమన్స్ ఇచ్చేస్తున్నాయి. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు నిజమా కాదా, దీనికి సరైన బేస్ ఉందా లేదా, దీనికి గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అని చూడకుండా ఏం చేస్తున్నారంటే దానికి వెంటనే లీగల్గా ప్రొసీడింగ్స్ తీసుకొచ్చేస్తున్నారంట. అక్కడ చెప్పాడు ఎడిటర్స్ ఆఫ్ హిందూ ఫేస్ సచ్ కేసెస్ అండర్ ద జయలలిత గవర్నమెంట్ అండర్ మిస్టర్ గాంధీ ఓవర్ రిమార్క్స్ అంటున్నాడు అబౌట్ పొలిటికల్ లీడర్స్. అలాగే సేమ్ అయిందనమాట. గాంధీ గారు అక్కడ సేమ్ అలాగే చేశారనమాట. గాంధీ అంటే రాహుల్ గాంధీ అలాగే అతను ఏం చేశారనమాట, అరెస్ట్ ట్రై చేశారు, కేసు పెట్టి. విత్ ట్రయల్ కోర్ట్స్ ఇష్యూయింగ్ సమన్స్ దట్ రిక్వైర్డ్ ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకోవాలి. ద టెండెన్సీ ఆఫ్ ద లోవర్ జుడిషియరీ టు ఇష్యూ సమన్స్ వితౌట్ వేయింగ్ ద థ్రెషోల్డ్ అన్నాడు. అక్కడ థ్రెషోల్డ్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ థ్రెషోల్డ్ అన్నాడు బేసిక్ అయితే మీనింగ్ ఎంట్రన్స్ అని చెప్పొచ్చు లేదా స్టార్టింగ్ అని చెప్పొచ్చు. అక్కడ ఎంట్రన్స్ ఆర్ స్టార్టింగ్ అనమాట. వాళ్ళు ఏమి చూడట్లేదు అనమాట. కంప్లైంట్ రాగానే అది నిజమా కాదని చూడకుండా వెంటనే ఇష్యూ చేసేస్తున్నారు సమన్స్ అంట. వితౌట్ వేయింగ్ అంటే అది మొత్తం కరెక్ట్గా చూడకుండా అంటే నిజమా కాదని దాన్ని కరెక్ట్గా క్యాల్కులేట్ చేయకుండా ఏం చేస్తున్నారంటే థ్రెషోల్డ్ ఆఫ్ డిఫెమాటరీ స్పీచ్. డిఫెమాటరీ అంటే యాడ్జెక్టివ్గా చెప్పొచ్చు. డిఫెమేషన్కి యాడ్జెక్టివ్ ఫామ్ డిఫెమాటరీ. సో హ్యాస్ అగ్రవేటెడ్ ద ప్రాబ్లం. అగ్రవేట్ అంటే మీనింగ్ వచ్చి వర్సెన్. మామూలుగానే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటే దానికి తోడు ఈ కోర్టులు కూడా దాన్ని సరిగ్గా ఎవాల్యుయేట్ చేయకుండా క్యాల్కులేట్ చేయకుండా ఏం చేస్తున్నారు అన్నమాట, వెంటనే కేసు ఫైల్ చేసేసి లీగల్గా ముందుకెళ్తున్నారు. దాన్ని అక్కడ వాడు అగ్రవేట్ అనే పదం రాశాడు. అగ్రవేట్ అంటే మీనింగ్ వచ్చి వర్సెన్గా చెప్పండి. మనకు దీన్ని ఇటరేట్ అనే పదం రాస్తుంటాము. దీన్ని మనం ఇంకా కావాలంటే అగ్రవేట్ కాబట్టి ఎక్సాసబేట్ అని రాసుకోండి, లేదంటే ఎక్సాస్పరేట్ అని కూడా రాసుకోవచ్చు. అంటే సిచ్యువేషన్ ఏమవుతుంది అనమాట, దారుణం అయిపోతుంది. సో అగ్రవేట్ అవుతుంది అంటే కొంచెం బ్యాడ్ అవుతుంది. ద ప్రాబ్లం ఇదనమాట. ఇప్పుడు దాకా చెప్పింది అంతా నెగిటివ్ కాంటెక్స్ట్లో ఉందన్నమాట. చేసిన పర్పస్ ఒకటి, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వేరేగా ఉందని చెప్పి ఇక్కడ మొత్తం కూడా నెగిటివ్ కాంటెక్స్ట్లో తీసుకెళ్తున్నాడు. ద లా హ్యాస్ ఆల్సో బికమ్ యాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రాపగెండా. దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాపగెండాగా వాడుకుంటున్నారు అన్నాడు. ప్రాపగెండా నౌన్గా చెప్పచ్చు. ప్రాపగెండా అంటే మీనింగ్ వచ్చి పబ్లిసిటీ. చాలా మంది ఏం చేస్తారు అనమాట, ఫేమస్ అవ్వాలని చెప్పి పబ్లిసిటీ కోరుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ ఈ కేసెస్ పెట్టేసి న్యూస్లోకి వచ్చి కొంత ఫేమస్ అవడానికి ట్రై చేస్తున్నాడు. సో క్రిమినల్ కంప్లైంట్స్ హ్యావ్ వెపనైజ్ స్టేట్మెంట్స్ టేకెన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటున్నాడు ఆర్ డిస్టార్టెడ్ అంటున్నాడు ఇన్ సర్క్యులేషన్. అక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు తీసుకెళ్ళి మన తెలుగులో అంటుంటాం వక్రీకరించి అంటాం. అంటే వాడు అన్న కాంటెక్స్ట్ వేరే అనమాట. ఇక్కడ దీన్ని వేరే కాంటెక్స్ట్ తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏం చేస్తారన్నమాట, దాన్ని అలా మార్చేసి అన్వయించి దాని మీద కేసెస్ పెడుతున్నారు. క్రిమినల్ కంప్లైనెంట్స్ అన్నాడు. కంప్లైనెంట్స్ అంటే కంప్లైంట్ చేసేవాడు. కంప్లైనెంట్ అన్నాడు అంటే ప్లెయింటిఫ్ అని రాసుకోవచ్చు. అంటే కంప్లైంట్ చేసేవాడు. మనకు దీన్నే సింపుల్గా క్లెయిమెంట్ అని కూడా రాసుకోవచ్చు. ఎవడైతే కంప్లైంట్ చేస్తాడో వాడినే క్రిమినల్ కంప్లైనెంట్స్ హ్యావ్ వెపనైజ్డ్. వెపనైజ్డ్ అంటే దీన్ని ఆయుధంగా వాడుతున్నారు. దేన్ని స్టేట్మెంట్స్ టేకెన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంట. అంటే ఒక కాంటెక్స్ట్లో మాట్లాడిన మాటలు తీసుకొని వీటిని వేరే కాంటెక్స్ట్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. తర్వాత అంటున్నాడు ఆర్ డిస్టోర్టెడ్ ఇన్ సర్క్యులేషన్. డిస్టోర్ట్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి డిస్టోర్ట్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఫాల్సిఫై. వాటిని మన తెలుగు అంటాం తప్పుగా చెప్పడం అంటాం, లేదంటే వక్రీకరిస్తున్నారు. సో ఇన్ సర్క్యులేషన్ అంటే పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. విచ్ ద లా హ్యాస్ కాంపౌండెడ్ బై అటాచింగ్ ద థ్రెట్ ఆఫ్ జైల్ టైమ్ టు కంటెస్టెడ్ ఇంటర్ప్రిటేషన్స్ అంటున్నాడు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే విచ్ ద లా హ్యాస్ కాంపౌండ్. ఇది కూడా రాసుకోండి. ఇక్కడ కాంపౌండ్ అన్నా కూడా మీనింగ్ వచ్చి అగ్రవేట్ అనమాట. దానికి తోడు ఈ చట్టం కూడా ఉంది కదా, ఆటోమేటిక్గా జైల్లో పెడతారు, అరెస్ట్ చేస్తారని భయం కూడా పబ్లిక్లో ఉందన్నమాట. చట్టం కూడా ఒక రకంగా దీనికి కారణం అవుతుంది అనమాట. వాళ్ళు యూజ్ చేయడానికి అంటే పబ్లిక్ భయపెడుతుంది ఇక్కడ ఎవరన్నమాట, చట్టం అనమాట. కాంపౌండెడ్ ద అటాచింగ్ ద థ్రెట్ ఆఫ్ జైల్ టైమ్. థ్రెట్ అంటే ప్రమాదము, మెనేస్ అంటాము. జైల్ టైమ్ టు కంటెస్టెడ్ ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. కంటెస్టెడ్ అన్నాడు.
కంటెస్టెడ్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ డిస్ప్యూటబుల్. సో డిస్ప్యూటబుల్ గా వచ్చే ఇంటర్ప్రిటేషన్స్ అన్నాడు. ఇంటర్ప్రిటేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్స్. సో దీనికి తగ్గట్టుగా ప్రజలు కూడా భయపడుతున్నారు అనమాట. దీనికి కోర్టులు కూడా తోడవుతున్నాయి. దీనివల్ల కంప్లైంట్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది అని చెబుతున్నాడు. ఇన్ దిస్ వే క్రిమినల్ డిఫమేషన్ హ్యాస్ ఫాస్టర్డ్ ఆపర్చునిస్టిక్ లిటిగేషన్ అన్నాడు. దీనివల్ల ఈ చట్టం అనేది ఏం చేస్తుందంటే ఫాస్టర్ చేస్తుంది అన్నాడు. ఫాస్టర్ అక్కడ ఫాస్ట్ అంటే మీనింగ్ వచ్చి ఎంకరేజ్ చేస్తుంది, అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ చట్టం కూడా అంటే ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళకి బాగా ఫేవర్గా అవుతుంది. పక్కన చెప్పాడు ఆపర్చునిస్టిక్ అన్నాడు. ఆపర్చునిస్టిక్ అంటే అవకాశవాది అంటాం, అంటే అవకాశం బట్టి మారే వాళ్ళు. చాలా మంది అవకాశం కోసం వెయిట్ చేస్తారు, దీన్ని ఒక అవకాశంగా వాడుకుంటున్నారు. లిటిగేషన్ అంటే లీగల్ కేసు మనం ఏమంటాం అనమాట, లిటిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ సోనియా గాంధీ అండ్ మిస్టర్ గాంధీ 12 and 14 entangle rivals in punishing process rather than అన్నాడు సీకింగ్ టైమ్లీ రిజల్యూషన్. సో అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట. ఎవరనమాట అది కేసు అంటే సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ సోనియా గాంధీ అండ్ మిస్టర్ గాంధీ ఎంటాంగిల్ అంటే ఇన్వాల్వ్. దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, చాలా కష్టమైన అవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మనకు దీన్నే ఎంట్వైన్ అంటాము, లేదంటే ఇంటర్ట్వైన్ అంటాము. నథింగ్ బట్ ఆన్సర్ ఇన్వాల్వ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో చాలా ఇన్వాల్వ్ అని అంటాడు అనమాట. సో ఇన్ రైవల్స్ చాలా పెద్ద రైవల్స్ ఉన్నారు. ఇన్ ఏ పనిషింగ్ ప్రాసెస్ రాదర్ దాన్ సీకింగ్ టైమ్లీ రెజల్యూషన్. వాళ్ళకి కావాల్సింది రెజల్యూషన్ కాదు. రెజల్యూషన్ అంటే ఒక సెటిల్మెంట్. అక్కడ వాళ్ళు అది కోరుకోవట్లేదు. చాలా మందిని పనిష్ చేయాలి రైవల్స్ని. అంటే అక్కడ యాక్చువల్గా వాళ్ళందరూ పొలిటికల్ పార్టీగా పరంగా చూస్తారు. అక్కడ రైవల్స్ కాబట్టి వాళ్ళని పనిష్ చేయాలని తప్ప అక్కడ వేరే ఉద్దేశం లేదనమాట అని చెప్పి చెబుతున్నాడు. While suits filed by Nitin Gadkari and Arun Jaitley against Arvind Kejriwal and AAP Aam Aadmi Party, leaders kept the Delhi government from performing its duties. మనం చూసాం అనమాట. ఇదివరకు అలాగే చేశారంట. నితిన్ గడ్కరీ గారు తర్వాత అరుణ్ జైట్లీ గారు ఏం చేశారంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద, కేజ్రీవాల్ గారి మీద అగ్రెస్ట్ గా కొన్ని కేసెస్ పెట్టారు. దానివల్ల వాళ్ళు ఎక్కువ కోర్టులకు వెళ్ళడం రావడం వల్ల అక్కడ వాళ్ళు డ్యూటీస్ అంటే వాళ్ళ పరిపాలన సరిగ్గా చేయలేకపోయారంట. ఇలా అనమాట. అపోజిషన్ పార్టీస్ కూడా ఏం చేస్తున్నాయంటే రూలింగ్ పార్టీస్ మీద వాళ్ళ యొక్క రివెంజ్ తీర్చుకుంటున్నాయి, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి, వాళ్ళ టైం అంతా వేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇదన్నమాట వాడు చెప్పింది. సో Gadkari and Arun Jaitley against Arvind Kejriwal and Aam Aadmi Party leaders kept the Delhi government from performing. అంటే వాళ్ళు పెర్ఫామ్ చేయకుండా ఈట్స్ డ్యూటీస్ అక్కడ ఈట్స్ అంటే గవర్నమెంట్ డ్యూటీస్ చేయకుండా ఆపేశారు. ఫర్ జర్నలిస్టెస్ ఇన్ టౌన్. ముఖ్యంగా చూస్తే ఎక్కువగా జర్నలిస్టులు చూస్తాము. జర్నలిస్ట్ ఏదన్నా ఫ్యాక్ట్ చెప్పాలంటే భయపడుతున్నారు అనమాట. అలా చెప్పడం వల్ల ఏమైనా అవుతుందా, వాళ్ళేమో కేసు పెడతారా, అరెస్ట్ చేస్తారా, జైలుకి వెళ్తామని చెప్పి వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతింటుంది. అదే చెప్పాడు. ముఖ్యంగా సో చిన్న టౌన్స్ లో ఉండే వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఫర్ జర్నలిస్టెస్ ఇన్ టౌన్స్ క్రిమినల్ డిఫమేషన్ కంప్లైంట్స్ ఫ్రమ్ లోకల్ పొలిటిక్స్. ముఖ్యంగా లోకల్లో ఉన్న పొలిటీషియన్స్, లోకల్ ఉన్న బిజినెస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు భయపెడుతున్నారు. పొలిటీషియన్స్ ఆర్ బిజినెస్ ఇంట్రెస్టెస్ క్రియేట్ ద రిస్క్ ఆఫ్ అరెస్ట్ అండ్ వనరస్ ట్రావెల్ టు డిస్టెంట్ అన్నాడు. అక్కడ ఓడ్ రాశాడు, అనరస్ అన్నాడు. ONEROUS అనరస్ అన్నాడు. అనరస్ అంటే మీనింగ్ వచ్చి బర్డెన్ సమ్ అని మనం చెప్పొచ్చు. బర్డెన్ సమ్ అన్న అనరస్ అన్న ఒకటే. ఇంకా కావాలంటే మనం దీన్నే ట్రబుల్ సమ్ అంటాము. కావాలని చెప్పి ఎక్కడో దూరంగా ఎక్కడో కేసు ఫైల్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సొంత ఊరు నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా టైం అవుతుంది, ట్రావెల్ అవుతుంది. అలాగే లాయర్లకి ఫీజులు అయిపోతే చాలా లాస్ అవుతారని చెప్తున్నాడు. క్రియేట్ ద రిస్క్ ఆఫ్ అరెస్ట్ అండ్ అనరస్ ట్రావెల్ టు డిస్టాంట్ అంటున్నాడు. డిస్టాంట్ కోర్ట్స్ ఫాస్టరింగ్ సెల్ఫ్ సెన్సార్షిప్ అంటున్నాడు. అక్కడ రాసం ఫాస్ట్ అంటే ఎంకరేజ్ అనమాట. సెల్ఫ్ సెన్సార్షిప్ అన్నాడు. అక్కడ సెల్ఫ్ అని రాశాడు, పక్కన సెన్సార్షిప్ అన్నాడు. అంటే అక్కడ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళే 10 సార్లు చెక్ చేసి ఉంటారు అనమాట. ఏమైనా తప్పుగా మాట్లాడామా ఏమని చెప్పి వెనకడిగేస్తారనమాట. వాళ్ళు అక్కడ సరిగ్గా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు అనమాట, ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. దీనివల్ల కొన్ని రైట్స్ అనేవి లాస్ అవుతున్నారు. మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇది కొంతవరకు కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. Instead, those genuinely aggrieved can approach civil courts for damages. నిజంగా ఎవరన్నా అంత నిజంగా సీరియస్గా అగ్రీవ్ అయ్యారనుకోండి, అక్కడ అగ్రీవ్ అనే పదం రాశాడు. అక్కడ అగ్రీవ్ అంటే మీనింగ్ వచ్చి ట్రబుల్ అని చెప్పొచ్చు, లేదంటే
సఫర్ అని చెప్పొచ్చు. నిజంగా వాళ్ళు సఫర్ అయ్యారు అనుకోండి, నిజమైతే కనుక వాళ్ళు ఏం చేయాలంటే కెన్ అప్రోచ్ సివిల్ కోర్ట్స్, వాళ్ళు సివిల్ కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు అంటున్నాడు ఫర్ డ్యామేజెస్. ఇంజంక్షన్స్ ఆర్ రిట్రాక్షన్స్ అన్నాడు, ఇంజంక్షన్స్ అన్నాడు. అక్కడ ఓడి రాశాడు అనమాట, ఇంజంక్షన్స్ అన్నాడు, నౌన్గా చెప్పాడు. ఇంజంక్షన్స్ అంటే కోర్టు యొక్క ఆర్డర్ తెచ్చుకోవచ్చు, లేదంటే రిట్రాక్షన్ అన్నాడు, నౌన్గా చెప్పండి అంటే విత్ డ్రావల్, అంటే వాళ్ళ అన్న మాటలు వెనక్కి తీసుకునేలాగా విత్ డ్రావల్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పచ్చు. చాలా మంది స్టేట్మెంట్స్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి సారీ చెప్పి ఆ మాట వెనక్కి తీసుకుంటారు, అలాగనే చెప్పాలి తప్ప పనిష్మెంట్ అయితే ఇక్కడ సొల్యూషన్ కాదు అంటారనమాట. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఇది కక్షపూరితంగా వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని చాలామంది ఆపర్చునిస్టిస్ అని ఏం చేస్తారనమాట, అవకాశంగా వాడుకుంటున్నారు అని చెప్తున్నాడు. నిజంగా కనుక నిజంగా వాళ్ళకి అంత ఉంటే కనుక, వాళ్ళు నిజంగా సఫర్ అయి ఉంటే, నిజంగా ట్రబుల్ అయి ఉంటే వాళ్ళు కన్ఫర్మ్గా సివిల్ కోర్ట్స్కి వెళ్ళాలి ఫర్ డ్యామేజెస్, ఇంజంక్షన్స్ ఆర్ రిట్రాక్షన్ విచ్ అడ్రస్ ద హార్మ్ ఆఫ్ రెప్యుటేషనల్ ఇంజురీ. దీనివల్ల కన్ఫర్మ్గా వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. అండ్ స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ అండ్ ప్రొటెక్షన్ రెప్యుటేషన్. దీనివల్ల ఏంటంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట, వాళ్ళకి అటు రెప్యుటేషన్కి కరెక్ట్గా న్యాయం జరుగుతుంది, వీళ్ళకు కూడా కరెక్ట్గా ఉంటారు అంటున్నాడు. ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ అండ్ ప్రొటెక్టింగ్ రెప్యుటేషన్, రెండు ఉండాలన్నమాట. వాళ్ళ ప్రొటెక్షన్ ఉండాలి, ఇలా ఫ్రీగా చెప్పే అక్కడ ఫ్రీడమ్ అని చెప్తున్నాడు అనమాట. ఇంపార్టెంట్లీ సివిల్ అంటున్నాడు, సివిల్ ప్రొసీడింగ్స్ ఆల్సో రిడ్యూస్ ద స్కోప్ ఫర్ మిస్యూజ్ బై పవర్ఫుల్ టు సైలెన్స్ క్రిటిసిజం. దీనివల్ల ఏమవుతుందంటే సివిల్ ప్రొసీడింగ్స్ వల్ల ఆల్సో రిడ్యూస్ ద స్కోప్ ఫర్ మిస్యూజ్ బై ద పవర్ఫుల్ అంటున్నాడు. పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ పర్సన్స్ అక్కడ టు సైలెన్స్ క్రిటిసిజం. సో అసలు క్రిటిసైజ్ చేయకూడదు అనే ఫీలింగ్ ఉండకూడదు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఆటోమేటిక్గా క్రిటిసైజ్ చేయగలుగుతారనమాట, మొత్తానికైతే అలా చేయకూడదని చెప్తున్నాడు. సో మిస్యూజ్ బై ద పవర్ఫుల్ టు సైలెన్స్ క్రిటిసిజం, ఎవరైతే క్రిటిసిజంని అనదొక్కాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది అంటున్నాడు. మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ద యూకే హ్యావ్ అబాలిష్ అన్నాడు. అబాలిష్ అంటే మీనింగ్ వచ్చి డిస్ట్రాయ్, అక్కడ మీనింగ్ వచ్చి క్యాన్సెల్. ఈ సెన్స్లో మీనింగ్ మారిపోతుంది. బేసిక్ మీనింగ్ అయితే అబాలిష్ అంటే డిస్ట్రాయ్గా చెప్పొచ్చు, ఇక్కడ మీనింగ్ వచ్చి మనం క్యాన్సెల్ అని చెప్పొచ్చు. ఏం చేశారంట, క్రిమినల్ డిఫమేషన్ బికాస్ సచ్ లాస్ ఆర్ ఇన్కంపాటబుల్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి అన్ఈక్వల్, అవి ఈక్వల్గా లేవు అంటే కరెక్ట్గా లేవు అనమాట. విత్ డెమోక్రటిక్ డిబేట్, డెమోక్రటిక్గా డిస్కషన్ జరగడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇండియా టు ఫాలో సూట్, మనం కూడా దీన్ని ఫాలో అవ్వాలి ఈ చట్టాలని అంటున్నాడు అనమాట. ఇదన్నమాట చెప్పింది, చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇది కూడా ప్రజెంట్ రన్నింగ్ టాపిక్ కాబట్టి క్రిమినల్ డిఫమేషన్ ఉండకూడదు, దాన్ని సివిల్ డిఫమేషన్గా మార్చాలి. క్రిమినల్ చట్టాలను పక్కన పెట్టి వీటికి సివిల్ డిఫమేషన్ చట్టాలు తీసుకురావాలి. అప్పుడు అయితే వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది, లేదా దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి అయితే క్షమాపణ చెప్తారు అన్నమాట వెనక్కి తీసుకుంటారు తప్ప ఇక్కడేమో తప్పు చిన్నదైపోతుంది, పనిష్మెంట్ బాగా ఎక్కువైపోతుంది అన్నాడు అనమాట. దీనివల్ల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతింటుంది, డిబేట్స్ జరగట్లేదు, ముఖ్యంగా జర్నలిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. వాళ్ళు వాస్తవాలు చెప్పలేకపోతున్నారు, భయపడిపోతున్నారు, అరెస్ట్ చేస్తారా కేసు పెడతారని చెప్పి. ఇదన్నమాట కాంటెక్స్ట్ అనమాట. ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్, ఎక్కువ రూలింగ్ పార్టీస్ వాడుతున్నాయి అనమాట, దీన్ని మిస్యూజ్ చేస్తున్నాయి. సో అలాగే కొంతమంది అపోజిషన్ పార్టీస్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసాము. హిందూ న్యూస్ పేపర్స్ వాళ్ళ మీద అప్పట్లో జయలలిత గారు కేసెస్ పెట్టారంట, తర్వాత ఏమో సోనియా గాంధీ గారి మీద అలాగే రాహుల్ గాంధీ మీద కూడా కేసు ఫైల్ చేశారు. వాళ్ళకి కావాల్సింది ఏంటనమాట, అక్కడ వాళ్ళకి కావాల్సిన సెటిల్మెంట్ కాదనమాట, పనిష్మెంట్స్ అనమాట. వాళ్ళ ప్రత్యర్థుల్ని, రైవల్స్ అంటే అపోనెంట్స్ అనమాట, అపోనెంట్స్ని వాళ్ళు పనిష్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ పని చేశారు అంటున్నాడు. సో ఇది టోటల్గా పాసేజ్. ఫస్ట్ క్వశ్చన్, వై డి ద సుప్రీం కోర్ట్ అప్హోల్డ్ క్రిమినల్ డిఫమేషన్ సుబ్రహ్మణ్య స్వామి సిస్టమ్? అప్పట్లో ఎందుకని 16 లేదు దీన్ని సపోర్ట్ చేసింది? సి, బికాస్ రెప్యుటేషన్ వాజ్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ ది రైట్ టు లైఫ్, రైట్ టు లైఫ్లో పార్ట్ కాబట్టి. సెకండ్ క్వశ్చన్, వాట్ కన్సర్న్ ఇట్ ద జస్టిస్ ఎంఎం సుందరేష్ రైజ్ ఇన్ సెప్టెంబర్ 2025? బి, ద ప్రైవేట్ అండ్ పొలిటికల్ యాక్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ యూజింగ్ క్రిమినల్ డిఫమేషన్ టు సైలెన్స్ క్రిటిసిజం. అక్కడ సైలెన్స్ అంటే టు స్టాప్ అనమాట క్రిటిసిజం. సో బెస్ట్ ఆప్షన్ బి. వై ఈస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ స్పీచ్ కన్సిడర్డ్ డిస్ప్రపోర్షనేట్ అకార్డింగ్ టు ద పాసేజ్? ఎందుకని ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు, చూద్దాం. సో ఆప్షన్ సి, బికాస్ రెప్యుటేషన్ హార్మ్ కెన్ బి రెమిడైడ్ బై సివిల్ మెజర్స్ లైక్ డ్యామేజెస్ సో ఆర్ ఇంజంక్షన్. మన దాన్ని ఏంటనమాట అలా చేయొచ్చు చెప్తున్నాడు.
బికాస్ రెప్యుటేషన్ హార్మ్ క్యాన్ బి రెమెడీడ్ అంటే క్యూర్ చేయొచ్చు బై సివిల్ మెజర్స్ లైక్ డ్యామేజెస్ ఆర్ ఇంజెక్షన్స్. వాట్ ప్రాబ్లమ్ హ్యాస్ అరైజన్ డ్యూ టు ద టెండెన్సీ ఆఫ్ లోవర్ కోర్ట్స్. లోవర్ కోర్ట్స్ కూడా వాడు కరెక్ట్గా ఎస్టిమేట్ చేయట్లేదు అనమాట, ప్రతిదాన్ని ఫైల్ చేసేస్తున్నాయి, దీనివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. బి దే ఆఫెన్ ఇష్యూ సమ్మన్స్ వితౌట్ ప్రాపర్లీ ఎవాల్యుయేటింగ్ defamatory speech. Best option B. Fifth question, which example from the passage shows how criminal defamation is used for political purposes? B. Defamation suits between Subramanya Swamy and Sonia Gandhi. Best option B. What alternative to criminal defamation does the passage recommend annadu? C lo approaching civil courts for damages, injunctions or retractions. ఎక్స్ప్లాయిట్ మిస్యూజ్ అంటే మీనింగ్ అడిగాడు, ఎక్స్ప్లాయిట్ ఆప్షన్ ఏ సరిపోతుంది. రిజాల్వ్ అంటే నథింగ్ బట్ సాల్వే, రిజాల్వ్ ఈజ్ ఈక్వల్ టు సాల్వ్. అబాలిష్ అంటే క్యాన్సెల్ ఆర్ డిస్ట్రాయ్. బ్యాలెన్స్ మనకు తెలుసు, ప్రొటెక్ట్ అంటే కాపాడుకోవడం, బెస్ట్ ఆప్షన్ ఏ. డిస్ప్రపోర్షన్ అంటే ఎక్కువైపోవడం, బెస్ట్ ఆప్షన్ ఎక్సెసివ్ బి. బ్యాలెన్స్డ్గా సమానంగా ఈక్వల్గా రెండు ఒకటే. రీజనబుల్ తెలుసు, రీజనబుల్గా మాట్లాడడం. మోడరేట్ అంటే యావరేజ్ అని చెప్పొచ్చు, వెర్బ్గా చెప్తే డిక్రీజ్ అని చెప్పొచ్చు, పాజిటివ్గా చెప్తే పసిఫై అని చెప్పొచ్చు, బెస్ట్ ఆప్షన్ బి. సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్షన్, ఆప్షన్ ఏ. ప్రొటెక్షన్ క్వశ్చన్కి ఈక్వల్, డిఫెన్సెస్ క్వశ్చన్కి ఈక్వల్, ప్రికాషన్స్ ఈ సెక్యూరిటీ అన్నీ కూడా పాజిటివ్ సెన్సు, సి మాత్రమే ఆపోజిట్ సెన్సు. థ్రెట్స్ అన్నాడు, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కంపాటబుల్ అన్నాడు, అక్కడ కంపాటబుల్ అంటే మనం ఎక్కువ రాస్తుంటాం, ఒక మీనింగ్ వచ్చి సూటబుల్, కంపాటబుల్ అంటే ఒక మీనింగ్ వచ్చి సూటబుల్, ఒక మీనింగ్ వచ్చి హార్మోనియస్. హార్మోనియస్ అంటే మీనింగ్ సిమెట్రికల్ అని, ఇక్కడ మీనింగ్ సూటబుల్ కాదు, సిమెట్రికల్. కాబట్టి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. సో కంపాటబుల్కి మీనింగ్ అడిగాడు, ఆన్సర్ సూటబుల్ చెప్పొద్దు, హార్మోనియస్. హార్మోనియస్ అంటే యాక్చువల్గా మనం తెలుగులో అంటుంటాం లయబద్ధంగా. సపోజ్ మనం చూసినప్పుడు సాంగ్ ఫాస్ట్గా ఉందనుకోండి, మ్యూజిక్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, సాంగ్ స్లోగా ఉంటే మ్యూజిక్ కూడా స్లో, దట్ ఈస్ కాల్డ్ ఆన్సర్. ఆన్సర్ కంపాటబుల్ అంటే హార్మోనియస్ అనమాట, సిమెట్రికల్గా. అది ఇక్కడ సూటబుల్ కాదు, అవుతుంది కానీ ఈ కాంటెక్స్ట్లో అవ్వదన్నమాట. సో బెస్ట్ ఆప్షన్ ఏ. కాన్ఫ్లిక్టింగ్ అన్నాడు అంటే డిస్ప్యూటబుల్ అని చెప్పొచ్చు, అపోజ్ తెలిసిందే, డిఫరెంట్ తెలుసు, సూటబుల్. బెస్ట్ ఆప్షన్ ఏ చెప్పండి, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హార్మోనియస్ క్లోజెస్ట్ కాబట్టి ఏ సరిపోతుంది, ఏ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్.